శ్రీమాత్రే నమః. అమ్మవారి నవరాత్రులు రానే వచ్చేసాయి. ఈరోజు మొదటి రోజు. మనందరిపైన అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ అమ్మవారు ఈరోజు మొదటి రూపంలో శైలపుత్రి రూపంలో కనిపిస్తుంది. శైలపుత్రి అంటే హిమవంతుని కూతురు, పర్వతరాజు కూతురు. అయితే అమ్మవారి గత జన్మలో అమ్మవారు సతీదేవిగా ఉండేది. శివునికి ఎంతో ప్రియమైన సతీదేవిగా ఆమె ఉండేది. అయితే ఒకరోజు దక్షుడు తన ఇంట్లో దక్షయజ్ఞం నిర్వహించుకొని సతీదేవిని పిలవలేదు, పరమేశ్వరుణ్ణి పిలవలేదు. అయినా కూడా నేను వెళ్తానని చెప్పి సతీదేవి తన తల్లిగారైన దక్షుని ఇంటికి వెళ్ళింది. దక్షయజ్ఞం జరుగుతున్న సమయంలో దక్షుడు తన అల్లుడైన శివుణ్ణి అవమానించడం జరుగుతుంది. అది చూసిన సతీదేవికి ఎంతో బాధ కలిగి పరమశివుణ్ణి, నా భర్తని నిందించడం, ఇదంతా చేయడం నాకు నచ్చలేదు అని అనిపించి ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తన తనువుని అగ్నికి ఆహుతి ఇచ్చేసింది. జన్మలో అమ్మవారు శైలపుత్రిగా జన్మించింది. ఎంతో ప్రశాంతంగా, మంచిగా, చల్లగా పర్వతరాజు యొక్క బిడ్డగా జన్మించింది. ఈ జన్మలో అమ్మవారు శైలపుత్రి, మొదటి అవతారం శైలపుత్రిగా మనకు దర్శనమిస్తుంది. అమ్మవారు ఏ విధంగా కనిపిస్తుంది అంటే, అమ్మవారు వృషభం పైన కూర్చొని ఉంటుంది. అమ్మవారి వృషభ వాహనం పేరు నందిని. అమ్మవారు ఒక చేతిలో త్రిశూలం పట్టుకొని, ఇంకొక చేతిలో కమలాన్ని పట్టుకొని మంచిగా ధ్యానముద్రగా కూర్చొని ఉంటుంది. అందుకని అమ్మవారిని ఎవరైనా ఆరాధించినట్లయితే, మౌనంగా ధ్యానించినట్లయితే, అమ్మవారి ఉపాసన, శైలపుత్రి రూపంలో ఉన్న అమ్మవారి ఉపాసనని చేసినట్లయితే అమ్మవారు వాళ్ళకి వాంఛిత ప్రదాయిని, అమ్మవారు వాళ్ళకి ఏమేమి కోరికలు, ధర్మబద్ధమైన కోరికలు అయితే ఉన్నాయో అవన్నిటిని తప్పక నెరవేరుస్తుంది. పైగా అమ్మవారు శాంత స్వరూపిణిగా ఉంటుంది. కాబట్టి మనం కూడా అమ్మవారిని అంతే ప్రేమగా, శాంతంగా మనము అమ్మవారిని ఆరాధించినట్లయితే అమ్మవారి కృపకి మనము తప్పకుండా పాత్రులం అవుతాము. శైలపుత్రిదేవి ప్రార్థన ఏమిటి అంటే, వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. హే శైలపుత్రిదేవి, మీరు వృషభ వాహనం పైన ఉండి అర్ధచంద్రాకారాన్ని మీ శిరస్సుపై ధరించి ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో కమలంని పట్టుకొని ఉన్నారు. అమ్మా, మీకు నమస్కారం అని ప్రార్థించాలి. ఈరోజు మనం అమ్మవారికి పలికే స్తోత్రం విన్నాం కదా. మంత్రరూపేణ మనము అమ్మవారికి ఓం శైలపుత్రే నమః అని 108 సార్లు అనుకున్న మనకి మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక ఈరోజు మనం అమ్మవారికి పెట్టే నైవేద్యం వచ్చేసి క్షీరాన్నము, కొంచెం నెయ్యి, కొంచెం బియ్యము, పాలు వేసి ఉడకబెట్టిన తర్వాత అందులో కొంచెం ఇలాచీ పౌడరు, బెల్లము వేసి మనము అమ్మవారికి నివేదనం చేయాలి. తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వాలి.